హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ లంచ్‌లోకి, డిన్నర్‌లోకి రోజు తినే రైస్ కర్రీలా కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్‌గా అప్పుడప్పుడు ఏదైనా డిఫరెంట్‌గా తినాలనిపించినప్పుడు ఈజీగా తక్కువ టైంలో 10 నిమిషాల్లోనే చేసుకోగలిగే సోయా పులావ్. ఈ మెథడ్‌లో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ మిల్ మేకర్ పులావ్ చాలా బాగా నచ్చుతుంది. దీనిలోకి మీకు సెపరేట్‌గా ఎలాంటి గ్రేవీ కానీ, కర్రీ గానీ అవసరం లేకుండా ఇలా ప్లెయిన్‌గా తిన్నా కానీ, లేదా రైతాతో తిన్నా కానీ టేస్ట్ అయితే మీకు సూపర్‌గా ఉంటుందండి. ముందుగా ఈ సోయా పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్‌లో 1 ½ కప్ వరకు సోయాని వేసుకొని, ఇందులో హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి అడుగు మందం ఉన్న బౌల్‌ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకొని మంచి అరోమా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, 1 ఇంచ్ కట్ చేసిన జింజర్ అండ్ 4, 5 వెల్లుల్లిని వేసుకొని ఇలా అప్పటికప్పుడు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవటం వలన చాలా స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుంది. చాలామంది ఇది వేయకుండా ట్రై చేస్తారు. బట్ మీరు ఒకసారి ఇది వేసి ట్రై చేయండి. మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీకు నచ్చినన్ని కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు క్వాంటిటీ అన్నీ ఇన్ని అనేం లేదండి. మీకు ఎంత బాగా నచ్చుతుందో కాజు తగులుతుంటే పంటి కింద అన్ని కాజుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కాజు లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్ క్యారెట్ ముక్కలు అండ్ హాఫ్ కప్ గ్రీన్ పీస్ అండ్ సన్నగా కట్ చేసిన 1 కప్ టమాటో పీసెస్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో క్యారెట్‌ని వేసుకున్నానండి. ఇలా రైస్‌లో మిక్స్ చేసి వేస్తే పిల్లలు ఈజీగా తింటారు కదా! సో, అందుకని వేశాను. మీకు ఇష్టం లేకపోతే క్యారెట్‌ని స్కిప్ చేయండి. ఇప్పుడు మనం సోక్ చేసిన సోయాని ఇలా గట్టిగా వాటర్ అంతా పోయేలా స్క్వీజ్ చేసి వేసుకొని ఈ విధంగా ఆయిల్‌లో మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే అండి వేరే ఏ రెసిపీస్‌లో యూజ్ చేసినా గానీ సోయాని వాటర్ అంతా పోయేలా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాటర్ సోయాలో ఉండిపోతే మనం ఏసే స్పైసెస్ అనేవి సోయాకి పట్టవు. సో, ఈ విధంగా స్క్వీజ్ చేసి ఆయిల్‌లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మిల్ మేకర్స్‌కి పట్టేలా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్ కర్డ్‌ని ఇలా స్మూత్‌గా పేస్ట్ లాగా చేసి వేసుకోండి. కర్డ్ అంతా మిల్ మేకర్స్‌కి పట్టేలా ఈ విధంగా మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్‌తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1కి 1 ½ కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ నార్మల్ రైస్‌తో ప్రిపేర్ చేస్తే 1 కప్ రైస్‌కి 1:3 వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ గానీ, కారం కానీ టేస్ట్ చూసుకొని ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే అంత పర్ఫెక్ట్‌గా కలవదు కాబట్టి ఈ స్టేజ్‌లోనే టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా సోక్ చేసిన బాస్మతి రైస్‌ని బౌల్‌లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పులావ్ గానీ, బిర్యానీ గానీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏ రైస్‌నైనా సరే అట్‌లీస్ట్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే పులావ్ అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అవుతుందండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి రైస్ అంతా మెల్లగా ఇలా కింద నుండి పైకి మిక్స్ చేసుకోండి. అప్పుడు రైస్ అంతా ఈక్వల్‌గా స్పైసెస్ పట్టి కుక్ అవుతుంది. ఫైనల్‌గా ఘీ ఫ్లేవర్ ఎక్కువగా తెలియటం కోసం 1 టీ స్పూన్ ఘీని ఇలా అంచులమ్మట వేసి మూత పెట్టి జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకుంటే అంతే అండి. వేడి వేడి సోయా పులావ్ రెడీ అయిపోయింది. ఇది ఇలానే ఎలాంటి గ్రేవీ, కర్రీ లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెడితే కొంచెం కూడా మిగల్చకుండా బాక్స్‌ని ఖాళీ చేసేస్తారండి. వేడి వేడి సోయా పులావ్‌ని చల్లని రైతాతో మిక్స్ చేసి సర్వ్ చేసి తింటే రోజు తినేలా కాకుండా స్పెషల్‌గా ఉంటుందండి మీకు కూడా. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్.